మేషరాశి ఈ వారం మీ రాశి ఫలాలు జూలై 22 నుండి జూలై 28వ తేదీ వరకు శారీరక మరియు మానసిక ప్రయోజనాల కోసం ఈ వారం క్రమం తప్పకుండా ధ్యానం మరియు యోగా చేయడం ఉపయోగపడుతుంది. అటువంటి పరిస్థితిలో ఇంటి వెలుపల వెళ్ళండి మరియు స్వచ్ఛమైన గాలి వంటి కొన్ని కార్యకలాపాల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేయండి. ఈ వారం మీరు వ్యతిరేక లింగానికి ఎక్కువ ఆకర్షణను అనుభవిస్తారు. మీరు వాటిని ఆకట్టుకోవడం సాధ్యమే. ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండకండి. ఇది మీకు హాని కలిగించవచ్చు. అందువల్ల మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎవరికైనా వృధా చేస్తే ఈ వారం మీకు నష్ట ఒప్పందం అని నిరూపించవచ్చు. ఈ వారం కుటుంబ సమస్యలకు సంబంధించి మీ స్వార్థ తీర్పు కుటుంబ సభ్యులను మీకు వ్యతిరేకంగా చేస్తుంది. అందువల్ల కుటుంబానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇంటి సభ్యులతో మాట్లాడటం నిర్ధారించుకోండి మరియు వారి ఆలోచనలకు కూడా ముఖ్యమైన ప్రాముఖ్యత ఇవ్వడం మీకు మంచిది. ఈ వారం మీ కెరీర్లో ఆశించిన ఫలితాలను పొందాలనే ప్రతి ఆశ మీకు ఉంది. కానీ దీనికోసం మీరు మీ సృజనాత్మక సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఈ వారం విద్యార్థులు వివిధ రకాల పార్టీ లేదా ఇతర కార్యకలాపాల ద్వారా వినోదం పొందుతారు. ఈ కారణంగా వారు వారి విద్య పట్ల కూడా నిర్లక్ష్యంగా ఉండవచ్చు. ఇది రాబోయే పరీక్షలలో వారిని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. చంద్ర రాశికి సంబంధించి బృహస్పతి 2వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం యోగా చేయడం వల్ల శారీరక మరియు మానసిక సంతృప్తిని పొందడం మీకు అనుకూలంగా ఉంటుంది. చంద్రుని రాశికి సంబంధించి 12వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం కుటుంబ సమస్యలకు సంబంధించి మీ స్వార్థపూరిత తీర్పు కుటుంబ సభ్యులను మీకు వ్యతిరేకంగా మార్చవచ్చు. పరిహారం: ప్రతిరోజూ గణేశ చాలీసా జపించండి.